హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గ్రాడ్యుయేషన్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఓటు ఏ వేయాలో మీకు తెలుసా అండి? అది ఏ విధంగా వేయాలో ఈ వీడియోలో చెప్తాను. అంతేకాకుండా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఏ విధంగా వేయాలనేది కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి ఎంత చిన్న మనం మిస్టేక్ చేసినా కూడా మన ఓటు వృధా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మన గ్రాడ్యుయేషన్స్ కాబట్టి కొందరికి తెలియవచ్చు, కొందరికి తెలియకపోవచ్చు. ఏ విధంగా ఓటు వేయాలో ఇప్పుడు చూద్దాం. చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఓటు వేయడానికి ఓటర్ స్లిప్తో పాటుగా మనం ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒక ధృవపత్రాన్ని అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. మరి ఈ ఓటు హక్కు మనకి ఎక్కడ పడింది, ఏంటి అనేది ఎట్లా చెక్ చేసుకోవాలనేది మనం ఆల్రెడీ వీడియో సెక్షన్లో వీడియో ఉంది. ఇది కూడా మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఒకసారి దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీకు ఓటు హక్కు ఎక్కడ పడింది, ఆ పోలింగ్ స్టేషన్ ఏంటి అనేది కూడా క్లియర్గా మీకు ఉంది. అందులో మీరు ఒకసారి చూసి ఎక్కడ పడిందో చెక్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో నెంబర్ 1 ఏంటండి, ఓటు వేయడానికి ఓటర్ స్లిప్తో పాటుగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది, ఇందాక మనం చెప్పినట్టుగా. నెక్స్ట్ వచ్చేసి ఎమ్మెల్సీ ఓటింగ్ బ్యాలెట్ విధానంలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎమ్మెల్సీ ఓటింగ్ అనేది బ్యాలెట్ విధానంలో ఉంటుంది. సో పోలింగ్ కేంద్రంలో సిబ్బంది బ్యాలెట్ పత్రాన్ని అయితే మనకి ఇస్తారు. ఓకే. సో అందులో అభ్యర్థుల పేర్లు, ఫోటోలు ఉంటాయి. ఓకే. వాటిపైన ఓటు వేయాలనుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యత సంఖ్యనివ్వాలి. ప్రయారిటీ నెంబర్ అంటే మొదట ప్రాధాన్యత అభ్యర్థికి 1 అని, తర్వాత ఇష్టమైన వారికి 2, 3, 4 ఇట్లా నెంబర్లు అయితే ఇవ్వచ్చు. ఓకేనండి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇదే చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ పాయింట్. సో అభ్యర్థులందరికీ ఒకే నెంబర్ అయితే ఇవ్వకూడదు. అర్థమైందండి? సో నెంబరు వీళ్ళు నీకు నచ్చిరు, ఇంకోళ్ళు వీళ్ళు కూడా సెకండ్ పర్సన్ కూడా మీకు నచ్చారంటే అది మీరు చెల్లని కిందకే అయిపోతుంది. ఓకేనా? సో ఎవరికైతే మీరు ఓటు వేద్దాం అనుకుంటారో వాళ్ళని ఫస్ట్ డిసైడ్ చేసుకొని వాళ్ళకి నెంబర్ 1 అనే అంకెని ఇవ్వాలి. నెంబర్ 2, నెంబర్ 3 అట్లా వేరే వాళ్ళకు అవసరమైతే మీరు ఇచ్చుకోవచ్చు. ఓకేనండి. అర్థమైంది కదా? నెక్స్ట్, తెలుగు లేదా ఇంగ్లీష్లో అక్షరాలు రాయకూడదు. ఓకేనండి. ONE1 అని, TWO2 అని ఇట్లా రాయొద్దు. జస్ట్ నెంబర్స్ మాత్రమే వేయాలి. 1, 2 అట్లా. అర్థమైందండి? రైట్. నెక్స్ట్ అట్లాగే మనం టిక్ మార్క్ కూడా చేయొద్దు. ఓకేనండి. ఇట్లా రైట్ మార్కు, ఇంటు మార్కు, వీళ్ళని రౌండ్ అప్ చేయడం ఇట్లాంటివి కూడా ఏం చేయకూడదు. జస్ట్ నెంబర్ మాత్రమే వేయాలి. సిబ్బంది ఇచ్చిన పెన్నుతో మాత్రమే అంకెలు వేయాలి. మనం పర్సనల్గా తీసుకుపోయిన పెన్నుతో వేయద్దు. అట్లా కూడా మన ఓటు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, తప్పుగా మడత పెట్టిన ఓటు కూడా చెల్లదండి. ఓకేనా? సో ఈ బ్యాలెట్ పత్రం మనకి ఇస్తారు కదా, దానికి మనం నచ్చినట్టుగా మడత పెట్టి వేయాలంటే అది కూడా చెల్లదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మీరు ఓటు వేయడానికి వెళ్తున్నారో, ఎవరికైతే ఓటు వేయాలని మీరు అనుకుంటున్నారో డిసైడ్ అయ్యి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఓకేనండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని వీడియోస్ కోసం మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది ఫ్రెండ్స్. వీలైనంత మట్టుకు ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.